గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీల్ని అమలు చేశామని, ప్రతిపక్ష పార్టీల మోసపు మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పల్లెల్లో అభివృద్ధి నోచుకోలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లెల్ని పటిష్టం చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యాదర్శన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ మండలంలో పనులు ప్రారంభించుకోవడం, కొత్తగా పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం, సాంబేపల్లి, గుల్లపల్లి, నారాయణపల్లి, హైదరాజ్పల్లి, గర్రెపల్లి, నర్సేపల్లిలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం, రోడ్డు సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కోసం మరి ఎక్కడెక్కడైతే సీసీ రోడ్ల విషయంలో కానీ, మహిళా సంఘాల బిల్డింగ్లు కానీ, కుల సంఘాల బిల్డింగ్ నిర్మాణం కానీ, ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా పూర్తి చేయడం కోసం ముందుకు పోతాము. ఈరోజు కూడా చాలా గ్రామాల్లో చూసినప్పుడు ఇంకా చాలా ఊళ్ళల్లో ఇప్పుడు గర్రెపల్లి అయితే ఇంకా దాదాపు 3.5-4 కోట్లు కావాలి ఓన్లీ సీసీ రోడ్స్ నిర్మాణం, ఇంటర్నల్ సీసీ రోడ్. తర్వాత మెయిన్ రోడ్ కూడా కొంత 400 మీటర్లు 300 మీటర్లు ఇది డబల్ రోడ్ కంప్లీట్ చేసి పెట్టారు. దాదాపు ఇంకా 800 మీటర్లు చేయవలసి ఉంది. 800 మీటర్లు అంటే నేను అనుకుంటే దానికి దగ్గర 2 కోట్లు కావాలి. అంటే ఇట్లా ఎక్కడ ఏ గ్రామంలో చూసుకున్నా చాలా కార్యక్రమాలు. ఇక్కడ మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో దీనికి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా దీని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా 100% సాక్షరిస్తాం, 100% చేస్తాం. ఎందుకంటే ఇది ఓపెన్ ఉంది, దీనికి కాంపౌండ్ వాల్ కంపల్సరీ అవసరం. బిల్డింగ్ ఒక మంచి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం జరిగింది. దీనికి కాంపౌండ్ వాల్ వస్తే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్కు లుక్ వస్తుంది,
లోపడైనా చెట్లు పెట్టుకున్నా, ఏదైనా కూర్చొని మాట్లాడుకున్నా ఒక